ఎస్ఏ వండర్లాస్ట్ చూస్తున్న అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం వేసవి కాలంలో పిల్లలు ఎలా ఉండాలి, ఏమిటి, అలాగే ఎలాంటి జాగ్రత్త మనం తీసుకోవాలి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. పిల్లలు వేసవి కాలంలో వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే వేసవికాలం అనగానే ఈ హీట్ వల్ల డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్, వాళ్ళలో శక్తిహీనత ఎక్కువగా ఉండటం అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలా అని వాళ్ళని పూర్తిగా ఇంటికి వదిలేయటం లేదా ఇంటి పట్టునే ఉంచడం అన్నా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే వేసవికాలం ఎంతగానో వాళ్ళ శారీరక వృద్ధికి అలాగే మానసిక వృద్ధికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వేసవికాలం అనగానే ఎక్కడికో చోటకి స్పాట్స్కి వెళ్ళటం కానీ, లేదా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళటం, చిన్నపిల్లలు అయితే తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటం అని, నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాం అని, లేదా బాబాయిలు, ఇలా చాలామంది తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు యాంత్రిక జీవితంలో పిల్లల్ని బయటికి పంపించడం అనేది జరగట్లేదు. పిల్లల కోసం వేసవి కాలంలో కొన్ని ముఖ్యమైనవి మనం పాటించాలి. దాంట్లో మొట్టమొదటిది, పిల్లలు వాళ్ళు చాలా కొత్త స్నేహితులను చేసుకోవటానికి ఈ వేసవికాలం ఎంతగానో దోహదపడుతుంది. ఇది వారిలోని టీమ్ లీడింగ్ స్కిల్స్ని, అదే మనం లీడర్షిప్ క్వాలిటీస్, లేదా టీంతో ఎలా వర్క్ చేయాలి, సమన్వయం, ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి, దీన్నే మనం సామాజిక మరియు శారీరక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే విధంగా కూడా వాళ్ళని మనం తీర్చిదిద్దవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న కారణాల వల్ల పిల్లల్లో ఎంతగానో మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ వేసవికాలంలో వీళ్ళు మిగతా కొత్త స్నేహితులతో ఆడుకోవటం వలన అవన్నీ కూడా మర్చిపోయి కొత్తదనానికి అలవాటు పడుతూ, అలాగే కొత్త స్నేహితుల్ని ఎలాగా చేసుకోవాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా ఆడుకోవచ్చు, ఎలా సమన్వయం చేసుకోవాలని దానికి ఈ వేసవికాలం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే తల్లిదండ్రులు కంపల్సరిగా ఈ వేసవికాలంలో ఎప్పటికప్పుడు వాళ్ళని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎలాగా అంటే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు యూవీ కిరణాలు ఎంతగానో హాని చేస్తాయి. దానికి తగ్గట్టుగా సన్ లోషన్స్ కానీ, లేదా వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు, టోపీ, క్యాప్ ధరించడం కానీ, అలాగే చర్మ క్యాన్సర్స్ ఇలాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఒకసారి. అందువల్ల దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే వేసవి కాలంలో పిల్లలు ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ముందుగానే సన్ స్క్రీన్ వాడటం, పదాలు ఉన్నప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ దగ్గరలో ఉన్నదా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ హైడ్రేటెడ్గా ఉండటానికి మీ పిల్లల్ని నీరు మరియు ఇతర ద్రవాలను పుష్కలంగా త్రాగాలని సూచించండి. నెక్స్ట్ వన్, సన్ స్క్రీన్ను ఉపయోగించండి. క్రమం తప్పకుండా సన్ స్క్రీన్ అప్లై చేయడం ద్వారా మీ పిల్లల చర్మాన్ని ఎండ నుండి రక్షించడం. కనీసం SPF 30 ఉన్న సన్ స్క్రీన్ని ఎంచుకొని ప్రతి 2 గంటలకు ఒకసారి మీ పిల్లలకు ఈత కొడుతూ ఉంటే లేదా చెమటలు పట్టిస్తున్నట్లయితే దాన్ని మళ్ళీ అప్లై చేయండి. అలాగే క్లాత్స్ ధరించే విధానంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పిల్లలు సూర్యునికి హానికరమైన కిరణాల నుండి రక్షించడానికి టోపీ, సన్ గ్లాసెస్ మరియు తేలికైన వదులుగా ఉండే దుస్తులను ధరించమని ప్రోత్సహించండి. అలాగే చల్లని ప్రదేశంలో ఎక్కువ
సమయాన్ని గడిపే విధంగా వాళ్ళని ప్రోత్సహించండి. ఎయిర్ కండిషనర్స్ లేదా బహిరంగ ప్రదేశాలలో నీడగా ఉన్న చోట వాళ్ళని ఎక్కువగా గడిపేటట్టు, అలాగే కూల్ ట్రీట్స్ ఇలాంటివి ఎక్కువగా హాని కలిగించేవి కాకుండా చక్కగా ఇంట్లోనే తయారు చేసుకునే ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్స్ లాంటివి ఇస్తూ ఉండొచ్చు. అలాగే చురుకుగా ఉండేటట్టు వాళ్ళని ప్రోత్సహించండి. ఈత కొట్టడం, బైకింగ్ చేయటం లేదా క్రీడలు ఆడటం వంటి కార్యక్రమాల వల్ల ఈ వేసవికాలంలో చురుకుగా ఉండేలా మీ పిల్లల్ని మీరు ప్రోత్సహించండి. అలాగే ఈ వేసవి కాలంలో పిల్లలు చేయకూడనివి కూడా మనం డిస్కస్ చేద్దాం. పిల్లలను ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి, గమనించడం వదిలిపెట్టవద్దు. ముఖ్యంగా నీటి చుట్టూ ఉంచవద్దు. ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా పెద్దల వారిని పర్యవేక్షిస్తూ ఉన్నారని నిర్ధారించుకోండి. నెక్స్ట్ వన్, పిల్లలను వేడి కార్లలో ఆడుకోనివ్వకండి. కొన్ని నిమిషాల పాటు పిల్లలను ఎప్పుడూ వేడి కారులో ఉంచవద్దు. తేలికపాటి రోజుల్లో కూడా కారు లోపల ఉష్ణోగ్రతలు త్వరగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయి. అలాగే వేడి, అలసట సంకేతాలను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అధిక చెమట, మైకము మరియు అలసట వంటి వేడి సంకేతాల కోసం ఒక కన్ను మీ పిల్లవానిపై వేసి ఉంచండి. అలాగే ఈ లక్షణాలు కనిపిస్తే వారిని చల్లని ప్రదేశానికి తీసుకుని వెళ్ళండి. అలాగే పుష్కలంగా ద్రవాలు ఇవ్వండి. అలాగే కీటకాలు మరియు ఇవి ఈ వేసవికాలంలో ఎక్కువగా చికాకు తెప్పిస్తూ ఉంటాయి. వాటికి తగు చర్యలను మీరు తీసుకొని రక్షణ దుస్తుల్ని అలాగే స్ప్రేను ఎక్కువగా వాడడం చూసుకోండి. అలాగే ఈ మస్కిటో స్ప్రేస్ వాడేటప్పుడు కూడా పిల్లవారిని దూరంగా ఉంచి వాటిని అప్లై చేసి కాసేపు అయిన తర్వాత ఆ రూమ్కి తీసుకెళ్ళండి. అలాగే నీటి భద్రత చాలా ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం. ఈత కొలంలో, సరస్సులు మరియు మహాసముద్రాలు సరదాగా పిల్లలని తీసుకువెళ్ళేటప్పుడు మీరు వారిపై పూర్తిగా దృష్టిని కేటాయించండి. ఎందుకంటే వాటర్ని చూడగానే పిల్లలకి చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళు ఈత కొట్టడానికనో దేనికో దానికి అలా వెళ్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ప్రమాదాల బారి పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.